హే గాయ్స్, నేను వచ్చేసిన మా అత్తగారింటికి పండగకి. మీరందరు వెళ్ళినా మీ ఇండ్లకి అందరు ఎట్లా చేసుకున్నారు? ఇదేందబ్బా మా అత్తగారింటికి వచ్చిన అమ్మగారింటికి వచ్చిన అంటాము. అసలు ఆ మాట రాదెందుకు మా ఇంటికి వచ్చిన అని. ఈ మధ్య అందరు కోడలు ఇట్లే తయారు, నేను కాదు కానీ. సో రాగానే మా అత్తమ్మ అడిగిన కలర్స్ ఉన్నాయంటే కొన్ని ఉన్నాయని చూపెట్టింది. సో అట్లా బజార్కి వెళ్ళి కలర్స్ తీసుకొని పక్కన పార్క్లోకి వెళ్ళి కాసేపు పిల్లల్ని ఆడిపించుకొని వచ్చేసినాం. సో సెట్ అనమాట. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో ఇక్కడ అత్తమ్మ నేను ఇంకా పొద్దున్నే 4కి అట్లా లేసేసినాము. బయట మొత్తం సెట్ చేస్తుంది మా అత్తమ్మ నా కోసము. మొత్తం ఇప్పుడు కోడలు వేసేస్తుంది పట్నం అనేసి. సో అట్లా రెడీ. సో నేను తులసమ్మ దగ్గర చిన్న ముగ్గు వేసేసుకుని బయటకు వెళ్ళిన. ఎప్పుడు డిజైన్స్ వేసి ఒక కుండ దించి ఆ కుండ కింద పేరు రాసి ఇదే న్యూ ఇయర్కి అదే డిజైన్ ఇవి అంతా ఏమంటారు అలసిపోయినాం అనమాట. ఇంకా వద్దులే అనేసి బోర్ కొట్టేసి ఈసారి మాత్రం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి చుక్కల ముగ్గుకి వెళ్ళిపోయినా. సో చుక్కల ముగ్గుతో మంచిగా డిజైన్ చేసిన. ఎట్లుంది నా ముగ్గు? భోగి కలర్ఫుల్గా ఉంది కదా. మొత్తం కలర్ నింపినాక మా ఆయన అయితే అస్సలు ఉంది పో పట్నం వేసినా డైరెక్ట్ అంటున్నాడు. నాకు కూడా అట్లా అనిపించింది కలర్. ఇక్కడ మా అత్తమ్మ ఏమంటారు చేయితో గిరక ముగ్గు వేసింది. ఆమె చేయితో వేసింది ఫస్ట్ది. ఇది మాత్రం సెకండ్ది పిండి పిండి ఉండేది కదా, ఇదంతా మనదే టాలెంట్. గిరకతో తిప్పేసిన. సో నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, వెదర్ వల్ల మొత్తం దొబ్బింది నా వాయిస్ అంతా. సో నేను ఇవన్నీ చేసేసరికి అత్తమ్మ గొబ్బెమ్మలు తయారు చేసింది, పెట్టేసిన. ఇక్కడ మా మేడంలు ఇద్దరు వచ్చినారు. వీళ్ళు లేని నా ముగ్గు కంప్లీట్ కాదు అసలే. సో మా పెద్దవిడ అలిగింది, నేను లేకుండా నువ్వు కలర్ వేసినావు అంటే. ఇక మా అత్తమ్మ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్లో వేయండి, చిన్నగా వేసేస్తానండి పొండి అంటే. ఇక వచ్చేసి ఇక్కడ గొబ్బెమ్మలు పెట్టి గడపకి అట్లా బొట్లు పెట్టేసినాం. అయిపోయింది సెట్. ఇక్కడ మా పాప కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయింది. నా ముగ్గు అయితే మస్తు వచ్చింది. అసలు మీరు అందరిది ఇట్లనే వస్తుందా? నాదైతే భోగికి మస్తు వస్తుంది, సంక్రాంతి అప్పుడు మాత్రం అసలు డల్ అయిపోతాం. అసలు ఏం వేస్తానో అర్థం కాదు. సో మా అమ్మయ్య చికెన్ తీసుకొచ్చిండు బయటకని. నేను లోపలికి వచ్చి చాయ్ పెట్టే వరకు అత్తమ్మ దీపం పెట్టేసింది. ఆ చికెన్ కర్రీ స్టవ్ మీద వేసేసినాం. కత్తం చికెన్ అవుతుంది. ఇవాళ భోగి కాబట్టి పిల్లలకి భోగి స్నానం. సో అట్లా కొంచెం గులాబీ అవి ఇవి అట్లా రోజ్ వాటర్ కొంచెం వేసేసి పిల్లలకి స్నానం పోసేసిన. అంతలోపు కర్రీ అయింది. ఇంకా లంచ్ చేసి బయటకు వెళ్ళిపోయినాం. ఇక్కడ మా పెద్ద పాపని తీసుకొని వెళ్ళిన, చిన్నవిడ పడుకుందనేసి. మా పాప అసలు హడావిడి, ఈ డ్రెస్ ఆ డ్రెస్ అనేసి మొత్తం హడావిడి చేస్తుంది. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, అమ్మతో షాపింగ్ పోతే ఇది అది అనేసి. ఇంకా లాస్ట్కి అయితే కాటన్ ఫ్రాక్స్ తీసుకున్నాము. వీళ్ళు ఏది వేసినా ఉంచుకోరు, అది కంఫర్ట్గా ఉండదు వాళ్ళకి. సో ఇక్కడ నేనైతే వచ్చేసి భోగిపళ్ళు కలుపుతున్నాము. ఇవే అండి బోడబుడకాయలు. లాస్ట్ టైం వీడియోలో భోగిపళ్ళ వీడియోలో చెప్పాను కదా. సో ఇందులో రేగుపళ్ళు, అక్షింతలు, బోడబుడకాయలు, ఇంకా కైన్స్, చాక్లెట్స్ కూడా కలిపిన. బట్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా ఇక్కడ పువ్వులు అన్నీ కలిపేసి పిల్లలు సెట్. ఇంకా భోగిపళ్ళు పోసుకోవడానికి ఇక్కడ మా చిన్నత్త, అత్తమ్మ, అమ్మ వచ్చారు. మా ఆడపడిచి ఈసారి మిస్ అయింది, కొంచెం పని ఉంది. సో తను రాలేకపోయింది. అందరం దగ్గర దగ్గరే ఉంటాయి ఇండ్లు. సో ఇలాంటి ఏ చిన్న ఫంక్షన్ అయినా మంచిగా అందరం గ్యాదరే, ఎవరింట్లో అయినా అందరం మంచిగా గ్యాదర్ అయ్యి చేసుకుంటాము. సో ఇక్కడ అత్తమ్మ ఫస్ట్ పాపకి భోగిపళ్ళు పోస్తుంది పెద్దవిడికి. అసలు పెద్దవిడ రియాక్షన్ చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు. దెన్ నెక్స్ట్ చిన్న పాప. లాస్ట్ ఇయర్ చిక్కాడు చిన్నోడు కాబట్టి 9 months ఏమో ఉంది. అప్పుడు తనకు అంత ఏం తెలియదు, జస్ట్ చూస్తున్నది. ఈసారి మాత్రం ఒక్కరిద్దరు పోయే కానీ స్టార్ట్ చేసింది ఏడుపు. మా చిన్న మామే ఇంకా ఫోన్ ఇచ్చి కోకోమిలన్ సాంగ్స్ అట్లా పెట్టంగానే కొద్దిగా సెట్ అయింది. ఇంకా అందరిని పోసేసినారు. ఇక్కడ చిన్నత్తమ్మ పోస్తుంది. చిన్నత్తమ్మ తర్వాత అమ్మ, మామయ్యలు ఇద్దరు, ఇంకా నాన్న, ఇంకా అందరం నేను ఆయన ఇంకా అందరం కలిసి భోగిపళ్ళు పోసేసినాం పిల్లలకి. ఇంకా పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడ మన ఇంట్లో వేసుకోవాలి కదా అనేసి అత్తమ్మ కూడా వద్దంది. సో అందుకే హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత అట్లా 2 రోజులు అమ్మ అప్పాలు ఇస్తా అంటే అట్లా వెళ్ళొచ్చినాము. మనం ఏం చేసేది లేదు, బట్ జస్ట్ చూడడానికి అట్లా వెళ్ళొచ్చిన తర్వాత అత్తమ్మ ఆల్రెడీ మేము రాకముందే అప్పాలు చేసేసింది. పిల్లలు చిన్నగా ఉంటారు, ఊకే ఆయిల్ దగ్గర ముక్కుడు దగ్గర అటు ఇటు తిరుగుతాయి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి. మేము ఇంకా ఇక్కడ పండగ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఊరు పక్కన జాతర జరుగుతుంది. సో ఇంకా జాతర చూడొచ్చులే అనేసి చెప్పి ఇంకా అమ్మకి చెప్పాను తర్వాత వచ్చేస్తామని. సో ఇట్లా మేము ఇక్కడే భోగి, సంక్రాంతి, కనుమ అన్నీ చేసేసుకున్నాము. అందుకే ఇంకా అమ్మ వాళ్ళే భోగిపల్లికి ఇక్కడికి రమ్మని చెప్పాను. సో ది నెక్స్ట్ డే ఫ్రెండ్స్, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదిగోన సంక్రాంతి ముగ్గు ఎట్లుంది చెప్పినా, భోగి ముగ్గే మంచిగా వస్తుంది ఎప్పుడైనా. బట్ ఇది కూడా ఓకే. ఈసారి కూడా అన్నీ ఫిక్స్ అయినా కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని, అందుకే దాని మీద చుక్కల ముగ్గునే ఫోకస్ చేసిన అనమాట. ఇలా ముగ్గు అయిపోయింది, వంటింట్లోకి వచ్చేసిన ఫ్రెష్ అప్ అయిపోయి. సో ఇక్కడ మేమైతే మటన్ వండుకున్నాం. మీరేం చేసుకున్నారు సంక్రాంతికి? ఇంకా మటన్ ఒక సైడ్ అయిపోతుంది, ఇంకా పక్కనే పూరీలకి ఆయిల్ వేడవుతుంది. అత్తమ్మ నాకు పూరీలు దాల్చిస్తుంది. వెంటనే ఇటు మటన్ అటువైపు పూరీలు. సో అన్నీ సెట్ అనమాట లంచ్కి. వంట చేయడం టాస్క్ కాదు కానీ ఇప్పుడు చేసిన గిన్నెలన్నీ సింక్లో పడ్డాక వాటిని మొత్తం క్లియర్ చేయడమే అదొక పెద్ద టాస్క్, ఏ పండగకైనా అంతే. సో ఇక్కడ నా పూరీలు, ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్, అసలు బాగాలేదు గొంతు అసలే. సో ఇక్కడ పూరీలు మంచిగా పొంగినాయి కదా. దాన్ని నెక్స్ట్ అందరం కూర్చొనేసి
తినేస్తున్నాము. పూరీలు, మటను మంచి కాంబినేషను. సో, గిన్నెలు కూడా ఆల్ సెట్. సో, సాయంత్రం అట్లా బయట ఫొటోస్ దిగుతూ కొంచెం ఎంజాయ్ చేసి బంగ్లా పైనకి వెళ్ళాము కైట్స్ ఎగరేద్దామని. సో, తండ్రి కూతుర్లు బాగా కష్టాలు పడుతున్నారు. గాలి అటు ఇటు పాపం బాగా సతాయించింది. పిల్లలందరూ బంగ్లా పైన అసలు ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. డీజే పెట్టడము, అసలు సాంగ్స్, కూల్ డ్రింక్స్, కైట్స్ ఎగిరేయడం అందరు బాగా ఎంజాయ్ చేసినారు. ఆ సౌండ్స్కి మేము కూడా ఎంజాయ్ చేస్తూ అట్లా కైట్స్ ఎగిరేస్తూ ఫోటోలు దిగినాం. కొంచెం అట్లా సంక్రాంతి వైబ్ని మేము కూడా ఫీల్ అయినాం. మీరందరూ ఎట్లా చేసినారు? మంచిగా తిన్నారా? సంక్రాంతికి ఫుల్ ఎంజాయ్ చేసినారా? సో, ఇది చుట్టుపక్కల వేములవాడ. యాక్చువల్గా మాది వేములవాడ. సో, చూడండి అందరు కైట్స్ ఎగిరేసినా బట్ ఇందులో కవర్ అవ్వట్లేదు, క్యాప్చర్ అవ్వట్లేదు. పిల్లలైతే అస్సలు మామూలుగా లేదు, డీజేలు పెట్టి అంతా ఏమంటారు పండగ అంతా ఇక్కడే కనిపిస్తుంది బంగ్లా పైన ఈవినింగ్ టైంలో. సో, అట్లా కిందికి వెళ్ళి ఇంకా చాయ్ తాగేసి నెక్స్ట్ కనుమకి కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. ప్రిపరేషన్ ఏం లేదు, మొత్తం కలర్లు నా పిల్లలు ఆల్ మిక్స్ కొట్టేసినారు. సో, రేపటి కలర్స్ అట్లా లైట్గా ఒక రథం వేసేసుకొని కలర్స్ నింపేయడమే. సో, ఇట్లా జరిగింది మా సంక్రాంతి. ఫైనల్గా మా కైట్ అటు పోవాలా ఇటు రావాలా వద్దా అన్నట్టుగా తేలుతుంది గాల్లో. అట్లా అయిపోయింది. ఇప్పుడు మేము ఇట్లా కైట్స్ ఎగరేస్తూ ఫోటోలు దిగుతున్నప్పుడు ఈ టైంలో నా చిన్న బిడ్డ చూడండి మొత్తం గోడలకు తాతయించిన పెయింట్ అంతా పౌడర్లాగా వేసేసుకుంది ఫేస్కి అంతా. తను రుద్దేసుకుంది, మొహం అంతా ఎట్లా అయిపోయింది. అదే అట్లా ఆడుతూ ఉన్నారు ఇద్దరు పిల్లలు. మంచిగా ఎంజాయ్ చేసినారు. ఇప్పుడైతే బాగానే ఉంది సంక్రాంతికి హాలిడేస్కి నానమ్మల దగ్గర, అమ్మమ్మ దగ్గర. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఉంటుంది పరిస్థితి. మొత్తం సిక్ అయిపోతారు, ఇంకా హోమ్ సిక్ ఫీల్తోనే ఉంటారు. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వరకు ఇంకా రావడానికి కుదరదు. పిల్లలకి హాలిడేస్, పెద్ద పాపకి హాలిడేస్ ఉన్నది కాబట్టి. సో, ఇట్లా నా సంక్రాంతి గడిచిపోయింది. దాని నెక్స్ట్ కనుమ. ఇంకా కనుమ అప్పుడు మామయ్య నల్ల తీసుకొచ్చినాడు. ఫిష్ పులుసు పెట్టేసుకున్న ఫిష్ తెచ్చుకొని. సో, నల్ల ఫ్రై ఫిష్ ఇంకా 3 డేస్ని అట్లా హ్యాపీ ఎండ్ చేసినాము. పిల్లలు కూడా మంచిగా ఖుషి అయిపోయినారు నానమ్మ తాతతోని. సో, ఇక్కడ పండగ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 2 డేస్ ఉండి వచ్చినాం. తర్వాత ఇంకా అత్తమ్మ అన్ని అప్పాలు సర్దుతూ ఉంది తీసుకెళ్ళమని. పోయిన తర్వాత అవి చాయలు వేసుడు, నానబెట్టుడు, పొద్దున బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం ఇదే పని. సో, అట్లా అయిపోయింది మా వేములవాడ ట్రిప్. 10 డేస్ వచ్చేసినాం అంతే. 10 డేస్ ఖతం ఫినిష్. సో, ఇట్లా కనుమ రోజు చిన్న రథం వేసేసుకున్నాం. సెట్ అయిపోయింది అన్నట్టు. మీరందరూ ఎట్లా ఎంజాయ్ చేసినారు? సో, నా వ్లాగ్ నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని.